విడి పువ్వులు తీసుకొచ్చుకొని మాల కట్టుకుంటే చక్కగా 50 రూపాయలకి 3 మూరల దాకా వస్తాయండి. పువ్వులైనా మాల కట్టడం రాని వాళ్ళు ముందు ఆకుల మీద ప్రాక్టీస్ చేయండి. మల్లెపూ ఆకులు గానీ, మందారం ఆకులు గానీ ఏవైనా మీకు దగ్గరలో అందుబాటులో ఏ ఆకులు ఉంటే ఆకులు కోసుకొచ్చి ముందు వాటి మీద ప్రయోగం చేయండి. ఆ తర్వాత పువ్వులు చక్కగా మాల కట్టుకోవడం వచ్చేస్తుంది. ముందు ఆకులు పాడైపోయినా పర్వాలేదు, పువ్వులు అయితే వేస్ట్ అయిపోతాయి కదండి. అందుకని ముందు ఆకుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత పువ్వుల మీద ప్రాక్టీస్ చేయండి. సో చూసారు కదా, ఇప్పుడు ఒక రకం అయిపోయింది. ఇప్పుడు రెండో రకం చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అలుకున్నారంటే ఈ మాల అస్సలు సాగదండి. మనకి ముడి వేసుకున్నప్పుడు వేణిలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చిన్నప్పుడు మనం బటన్ వేలు సహాయంతో మనం మాల కట్టేవాళ్ళం కదండి. ఆ మాల అస్సలు సాగేది కాదు. సో అదే ప్రాసెస్ లో మనం ఇక్కడ చేతితో కడుతున్నాం అనమాట. చాలా ఈజీగా కట్టుకోవచ్చండి ఈ మాల కూడా. చూసారు కదా, లాస్ట్ లో ఇలా 2 ముళ్ళు వేసేయండి, ఇంకా పువ్వులు ఊడిపోకుండా ఉంటాయి. పిడుపులు తెచ్చుకొని కట్టుకుంటే దగ్గరగా ఉంటాయి, మాల అసలు సాగదు, చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు మూడో రకం, ఇది అందరికీ తెలిసే ఉండొచ్చండి. ఏవైనా ఆకులతోటి ముందు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఇంకా బాగా వచ్చేస్తుంది మాల కట్టడం. చక్కగా మల్లెపూల మీద ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ముందే మల్లెపూల మీద ప్రాక్టీస్ చేస్తే పువ్వులన్నీ వేస్ట్ అయిపోతాయండి. ఆకుల మీద నేర్చుకోండి ముందు. ఇప్పుడు మీరు చూస్తున్న మాల కూడా ఇది అందరికీ తెలిసే ఉండొచ్చండి. మల్లెపూలకి ఆ గ్రీన్ కలర్ కాడలే అందం అండి. అసలు ఆ మాల కట్టేటప్పుడు ఆ కాడలను అస్సలు తీవకండి. మల్లెపూలకి అవే అందం. చక్కగా ఇలా మాల కట్టుకున్నారంటే మనకి 50 రూపాయలకి చక్కగా 3 మూరల దాకా వస్తాయి. చూసాక